అందరికీ జై శ్రీరామ్ అండి. ఎంతటి భాగ్యం అంటే మంచిర్యాల దగ్గర రామకృష్ణాపురం ఉంది. ఈ రామకృష్ణాపురంలో క్రితం సంక్రాంతికి అద్భుతంగా గోమాల దీక్ష, ఇది వినడానికి మనకి కొత్తగా కనబడుతుంది, కానీ చాలా విశేషమైనటువంటి ఈ గోమాల దీక్ష అక్కడ ప్రారంభమైంది. మొదటిసారి దిగ్విజయంగా పూర్తయింది. ఈ ఉగాదికి, ఇది విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజు మళ్ళీ రెండోసారి దీక్షకి ఆ గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు. మనం గోవుని సకల దేవతలకి ఆవాసంగా చెప్తాం. గోమాత లేకపోతే అసలు హిందువులకి ఏ ఒక్క పని ముందుకు జరగదు. గృహప్రవేశం ఉన్నా, యజ్ఞయాగాది క్రతువులున్నా గోపూజతోనే ప్రారంభం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆవును రక్షించడానికి భూమిపైకి దిగొచ్చాడు. మరి కృష్ణ పరమాత్మ ఆవుల మందలోనే తను పెరిగాడు. అలాంటి యొక్క గోవుల్ని మనం రక్షించుకుందాం. ఆవు యొక్క పాలు అమృతంతో సమానం. అలాంటి గోవంశం వృద్ధి చెందాలనే ఉద్దేశంతో వీళ్ళు గోమాల దీక్ష తీసుకొని ఆవులను రక్షిస్తూ గోశాలలు వృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలని చెప్పి ప్రచారం చేస్తూ, అలాగే ఎక్కడైనా గోశాలలు ఉంటే వాటి సేవలకు కూడా వెళ్తూ అద్భుతంగా ఈ యొక్క గోమాల దీక్షని ముందుకు తీసుకెళ్తున్నారు. అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష, భవానీ దీక్ష, శివ దీక్ష, ఇలా అనేక దీక్షలు మనకు ఉన్నాయి. నిజంగా దీక్ష తీసుకున్నప్పుడు ఆయా దేవాలయాలు బాగుపడుతున్నాయి. మరి ఎప్పుడైనా మనం అభిషేకం చేస్తే దేవుడికి ఆవు పాలు కావాలన్నాం, ఏ దేవుడైనా సరే. మరి అలాంటి ఆవులు మనం రక్షించుకోవడానికి ఈ గోమాల దీక్ష తీసుకున్నటువంటి రామకృష్ణాపురం వాస్తవ్యుల్ని చాలా మెచ్చుకోవచ్చు. ఇది మంచిర్యాల జిల్లా అండి. మనమందరం కూడా ఈ గోమాల దీక్షని స్వీకరిద్దాం. ఆవులు రక్షించడంలో కాస్త మన యొక్క ఏమంటామండి, ఎంత దివ్యమైనటువంటి ఆవు కదండి, దాన్ని రక్షించడంలో ఒక అడుగు ముందుకు వేద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.